రైతు భరోసా 15,000 ఇస్తామని చెప్పి రైతు భరోసాని 12,000 కుదించడం జరిగింది. అది కూడా ఇవ్వట్లేరని చెప్పి కొంతమంది ప్రజలు రైతులు ఏది కదా సక్రమంగా ఇచ్చినారు. కరెంటు కోతలు స్టార్ట్ అయిపోయినాయి. యాసంగి పంటకి నీళ్లు ఇవ్వలేదు, సకాలంలో ఎరువులు ఇవ్వట్లేదు. మళ్ళా లైన్లు కడతా ఉన్నారు, చూస్తున్నారుగా. మళ్ళా లైన్లు కడతా ఉన్నారు, చెప్పులు లైన్లో పెడతా ఉన్నారు. సొమ్మసిల్లి పడిపోయిన రైతులు ఉన్నారు, హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయిన రైతులు, లైన్ లో కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయిన రైతులు ఉన్నారు, చూస్తున్నాం కదా. అదే విధంగా రైతు బంధు ఒకటే ఒక సీజన్ కి ఇచ్చి 2 సీజన్లు ఎగ్గొట్టినారు. ఆ 2 సీజన్ల పైసలే రుణమాఫీ అని చెప్పినారు. ఆ రుణమాఫీ ఇచ్చినారా అంటే 33% మందికి ఇచ్చినారు, మిగతా వాళ్ళకి ఎగ్గొట్టినారు. ఇప్పుడు ఉరుకు డిసెంబర్ 9 తారీఖున నేను ఇస్తా, 2 లక్షలు లేకపోతే మిగతా పైసలు తెచ్చుకోండి అని చెప్పినారు. టెంప్ట్ చేసి రెచ్చగొట్టి బ్యాంకులకు పోయి లోన్ తెచ్చుకునే మాట చెప్పినారు. సరే, రైతులు ఆశపడిపోయి తెచ్చుకున్నారు ఇస్తాడని చెప్పి. డిసెంబర్ 9 తారీఖు నాడు ఎగ్గొట్టినో, దాని తర్వాత 100 రోజులు అన్నో, 100 రోజులు పోయింది. 15 ఆగస్టు అన్నో, 15 ఆగస్టు పోయింది. దేవుళ్ళ మీద ఒట్లు పెట్టినో. ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతంలో ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయంలో ఉన్న దేవుడి మీద ఒట్టు పెడుతుంది. ఏమన్నా చేసినావా? పోనీ ఆ రుణమాఫీ చక్కగా చేయలేదు. రైతు భరోసా ఇచ్చినావు. ఎందుకు ఇస్తా అంటున్నావు రైతు భరోసా? స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి స్థానిక సంస్థల్లో నెగ్గాలంటే ఈరోజు మహిళలకు 2,500 ఇస్తా అని చెప్పి అది కూడా బొంకే, అది కూడా తొండి మాటే, అది కూడా ఏం చేయడు వాస్తవంగా. ఇప్పుడు గృహలక్ష్మి అని చెప్పి బయలుదేరుతున్నారు. మహాలక్ష్మి, గృహలక్ష్మి, ఈ రైతు భరోసా 15,000 ఇస్తా అన్న మనిషి 12,000 ఇస్తా అంటున్నారు. బాగానే ఉంది. దాంట్లో ఎన్ని కండిషన్స్. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పథకం వచ్చే వాళ్ళకి ఇది ఇవ్వనంటాడు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 6,000, అక్కడ 6,000 వస్తాయి. నువ్వు 12,000 ఇస్తా అంటున్నావు కదా, మరి 12,000 నువ్వెందుకు ఇవ్వవు? అందులో కూడా ఎన్నో కండిషన్స్ పెట్టి ఫిల్టర్ చేసి రైతులకు ఇవ్వాల్సిన అర్హత ఉన్న రైతులలో ఈరోజు ఎక్కువ మందిని ఏరి పారేసి 100 మంది రైతులు ఉంటే అందులో 30 మందికో 25 మందికో ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఏదైనా సరే అబద్ధాల పునాదుల మీదనే ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. ఈ అబద్ధాల పునాదులు ఎన్ని రోజులు నిలుస్తాయి? చిన్న భూకంపం వస్తే, చిన్న జరుకు వస్తే పేక మెడలా కూలిపోతుంది ప్రభుత్వం. ప్రజలు బుద్ధి చెప్తారు. ప్రజలు ఏం చెప్పినారో అది మేము వింటున్నాం. ప్రజల గొంతుకై మేము మాట్లాడుతా ఉన్నాం. రేపు ప్రజలకు ఇదే పోకడ కనుక రేవంత్ రెడ్డి ఇది ఉంటే ప్రజలే వ్యతిరేకిస్తారు. మేము చెప్పాల్సిన పనే లేదు. ఇంకోటి, మేము గ్రామాలకు పోతే ప్రజలే మాకు చెప్తా ఉన్నారు, మీరు ఎందుకు వస్తలేరు, మీరు ముచ్చట అడగండి, మీరు ఈ మాట అడగండి అని చెప్పి వాళ్ళే అడుగుతున్నారు. అంటే వాళ్ళ పక్షాన మమ్మల్ని మాట్లాడమని అడుగుతా ఉన్నారు. ప్రజలే బుద్ధి చెప్తారు, మేము చెప్పవలసిన పనే లేదు.